హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అవును. అది ఒక అంతేనండి. కొన్ని నేను మొన్న 'కల్కి' సినిమా గురించి కూడా దత్ గారితో మాట్లాడినా. కొన్ని బోర్న్ ఫిల్మ్స్ ఉంటాయి. యెస్. దే బోర్న్ అంతే. ఏది కావాలో తెచ్చుకుంటది. అది న్యాచురల్ గా వచ్చేస్తుంది అక్కడికి. ఇప్పుడు నా మిత్రుడు సిరాశ్రీ అని కవి ఉంటాడు. సిరాశ్రీ అవును. సిరాశ్రీ తను చెప్పాడు, నాకు తర్వాత అర్థం కాలేదని తాను ఆలోచించి అలవైకుంఠపురంలో మన ఇంగ్లీష్ లో రాస్తే చివరి అక్షరాలు రాములో ఉంటాయి చూడండి. పురములో PURA రాములో MULO అని రాములో అని ఆ టైటిల్ లోనే ఉందయ్యా రాములో అని. అది నీ పాట తెచ్చుకుంది అంతే, రాములో రాములా అని అన్నాడు ఆయన. భలే ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. భలే. అందుకనే చూడండి, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో అని. ఆ పానం తీసిందని ఆ పాటలు రాసాం. అది నాకు కొత్త ప్రాణం పోసింది. అది బ్రాహ్మణ్ మీరు చెప్పడం కూడా చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ఈ పాట నాకు ఆ పాటలో ప్రత్యేకత ఏంటంటే ఒక పార్టీ సాంగ్, ఒక ట్రెండింగ్ లేటెస్ట్ మోడర్న్ స్కూల్, అవును దాంట్లో మీరు అలాంటి లిటరేచర్ రాశారు చూసారా? అవునండి. అది అక్కడ ఆ కాంట్రాస్ట్ భలే వర్కౌట్ అయిందండి. నాకు ఆ పాట రిలీజ్ అయ్యి ఒక 20 మిలియన్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు త్రివిక్రమ్ గారు ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేస్తే 45 మినిట్స్ మాట్లాడి కరెక్ట్ గా. నేను రోడ్డు మీద ఉన్నా, పక్క కార్ ఆపుకొని కూర్చొని కార్లో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన చెప్పి, మీరు చూడండి ఇప్పుడు రాములో రాములా అని హుక్ లైన్ గురించి అంటున్నారు, పోతుంటే లిరిక్స్ గురించి మాట్లాడతారు. అందులో తమలపాకు వేస్తే కమ్మగా వాసన రావడం ఏంటి, ఎర్రగా పండిన బుగ్గలు గుర్తు రావడం ఏంటి, యాక్షన్ ఇక్కడ వస్తే రియాక్షన్ అక్కడ జరుగుతుంది, అవన్నీ రాశారు మీరు. పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే, పండుకున్న గుండెల్లో దూరి లొల్లే చేసావే. గుండి అనేది ఒక చెక్క, అది దానికి సువాసన తెచ్చారు మీరు పదంలో అని. ఇట్లాంటివన్నీ దాన్ని బాగా వివరించారు. డిస్ఫర్ చేశాడు, ఐడెంటిఫై చేశాడు Yes, sir. అతను డైరెక్టర్ గా. Yes. బాగా చదువుకున్న డైరెక్టర్ కదా. అవును, దాని నుంచి అవును. మీరు నార్మల్ గా ఈ డైరెక్టర్స్ అయిన వాళ్ళల్లో అంటే ఎవరిని నథింగ్ టు రియల్లీ క్రిటిసైజ్ అండి, Yes, sir. బట్ అందరూ గొప్పగా చదువుకుని అందరూ గొప్పగా పాండిత్యాలతో రారు కదా అవును, ఇండస్ట్రీకి. అవును, అవును. ఆ పర్టికులర్ క్రాఫ్ట్ లో వాళ్ళు ఎక్స్పర్టైజ్ సంపాదించి అవునండి. ఛాన్స్లు వచ్చిన తర్వాత డైరెక్టర్లు అవుతారు. అంతే అంతే. దే మే బి నోయింగ్ మా కంటెంట్ ఇది, సాంగ్ కంటెంట్ ఇది, ఇది అవును. కావాలి అవును, అవును, అని అంతవరకు వాళ్ళకి ఫ్రేమ్ ఉంటుంది మైండ్ అవును, లో. అవును, అవును. ఈ లిటరేచర్ పార్ట్ కి వచ్చినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడానికి గట్ట మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? తక్కువే. లేవని చెప్పలేను, తక్కువే. అంటే కొన్నిసార్లు ఇంత హెవీ పదం ఎందుకు, ఇంత ఎందుకు అని అడిగేవాళ్ళు. కొంచెం ఈజీగా చెప్పొచ్చు కదా అని వాళ్ళ దృష్టి కూడా జనాల వరకు చేరడమే వాళ్ళ ఉద్దేశం అంతే. అంతేగాని ఇది కాదు వేరేది రాయి అని ఎవరు ఇప్పుడు మిమ్మల్ని ఏదో విధంగా టార్చర్ చేద్దాం అనేది కాదు కదా. కాదు. అది ఎంత ఈజీగా రీచ్ అవుతుంది అంతే. కాకుంటే చాలా మంది దర్శకుల దగ్గర నేను చెప్పాను కదండి, సింగిల్ వెర్షన్ ఎక్కడ నాకు ఇబ్బంది లేదు. మాక్సిమం 2 to 3 అంతే. ఈ మధ్య హరీష్ అన్నతో వర్క్ చేశా ఫస్ట్ టైం నేను, హరిశంకర్ గారితో మిస్టర్ బచ్చన్ రాశా. ఓకే అసలు హరీష్ అన్న లిరిసిస్ట్ డైరెక్టర్ అంట ఆయన, అంతే. ఓకే. అసలు ఎక్కడ దాని గురించి మాట్లాడు, ఆయనకు కావాల్సిన కంటెంట్ వస్తే అసలు దాని గురించి మార్పులు చేర్పులు ఏముండవు. నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా కదా అని 3 పల్లవులు, ఒక 3 చరణాలు అట్లా రాసుకుపోయాను నేను. పోవడమే. పోతే ఫస్ట్ పల్లవి వినగానే అదిరిపోయింది, మన పాట ఇదే అన్నారు ఆయన. అన్న ఇంకొక చరణం, ఇంకో పల్లవి కూడా ఉంది వెర్షన్ అంటే, వద్దొద్దు నాకు కావాల్సింది నీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వచ్చిందన్న, ఇది అంతే, ఇంకా ఇదే నా పాట అన్నారు ఆయన. గ్రేట్. ఇంకో వెర్షన్ కూడా వినలే నా దగ్గర. రియల్లీ గ్రేట్. ఎందుకంటే డైరెక్టర్ కి ఆ ప్రెసిషన్ ఉన్నప్పుడు అండి టెక్నీషియన్స్ కి చాలా అడ్వాంటేజ్. అంతేగాని మళ్ళీ రాయండి ఏదో వస్తుందో లాస్ట్ లో చూద్దాం. అసలు అన్న దగ్గర మొన్న అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశారు. నాకు ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి అన్నతో పరిచయం ఉంది, క్లోజ్నెస్ ఉంది, కానీ పాట రాసే అవకాశం ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం రాశాను. అసలు ప్రతి లైన్ కి, నచ్చిన లైన్ కి టిక్కులు పెట్టడం, స్టార్ వేసి అన్న అసలు ఈ లైన్ అదిరిపోయింది అన్న, ఈ లైన్ అయితే అసలు మైండ్ లోంచి పోవట్లేదన్న అని ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేస్తూ చెప్పడం. అట్లా చాలా మంది త్రివిక్రమ్ గారితో చేస్తుంటే అయితే మనం నెక్స్ట్ లెవెల్, ఒక ఏనుగు మీద కూర్చున్నట్టు ఉంటది ఫీలింగ్, ఎక్కినట్టే ఉంటది. ఎందుకంటే ఆయనకి ఏదన్నా ఎక్స్ప్రెషన్ గానీ, ఏదన్నా మంచి పదం గానీ పడితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆయన తీరు అప్రిషియేషన్ ఏంటంటే, ఆయన వేసావుగా అని ఇట్లా కొట్టడం, ఆయన అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది తప్ప అట్లాంటివి చేయరు ఆయన.
రైట్. తెలిసిపోద్ది మనకు, ఓహో ఇది అంతా పలికింది పాట అని. ఓకే. మీరు మామూలుగా అంటే ఎంత మీరు సిచ్యువేషన్ కి రాసినా, ఎంత మీరు సన్నివేశాన్ని ఆకలింపు చేసుకు రాసినా, దాన్ని హెడ్ చేసే ఒక స్క్రీన్ మీద అవును. హీరో. అవునండి, అవును. ఆ? అవును. మీరు నార్మల్ గా ఏ హీరోయిన్ బాగా, ఏ హీరోని, నాట్ హీరోయిన్, ఏ హీరోని మీరు బాగా ఎంజాయ్ చేస్తారండి యూ రైట్ ఎ సాంగ్? అందరితో అంటే ఎక్కువ ఈ తను అయితే మన పాట బాగా పోతుంది ప్రజల్లోకి అనుకున్న ప్రతి హీరో ఇష్టమే నాకు. అందరూ బాగా పోతాయి కదా, ఎవరు తక్కువ అందులో? అవును, అవును, ఆ? అవును. మీకు పర్సనల్ గా నా ఫేవరెట్ నాకు ఫస్ట్ నుంచి చిరంజీవి గారు, అందరి ఫేవరెట్. చిరంజీవి గారికి నేను భోలా శంకర్ రాశాను. అవును. అనుకోకుండా, సరే సినిమా పెద్దగా పోలేదు కానీ అది ఆ 2 పాటలు రాయడం జరిగింది అందులో. తర్వాత మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ రాశా అవునా? నేను. ఆ గేమ్ చేంజర్ పాట కోసం నేను ఈగర్లీ వెయిటింగ్. ఓకే. నాకు శంకర్ గారి మధ్య భారతీయుడు 2 రాశా నేను. కలిసినప్పుడు ఆయన చెప్పారు, ఒక మంచి పాట చేసామండి మీ పాటని, మీరు చూడండి అసలు స్క్రీన్ మీద అని చెప్పారు. అంటే నేను నా గెస్ ప్రకారం అది మరొక నెల్లూరు నిర్జాన అవుద్ది అన్న హోప్ లో ఉన్నాను నేను. ఆ పాట అంత బాగుంటది పాట. గ్రేట్. ఎట్లా ఉందండి గేమ్ చేంజర్? కథ అంతా విన్నారా మీరు? సన్నివేశాల వరకేనా? నాకు సన్నివేశం వరకే. నేను ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక పాట రాశాను నేను. ఓకే. నాకు ఆ సన్నివేశం వరకే చెప్పారు, మిగతా కథ తెలియదు. అదే ఓకే అండి. ఇప్పుడు నార్మల్ గా ఈ భారతీయుడు వచ్చి కొంచెం డిసప్పాయింట్ చేసింది కదా. అవును, అవును. సో అందరి దృష్టి గేమ్ చేంజర్ మీదే ఉంది. అవును. మీకేమైనా ఉప్పొందిందా? గేమ్ చేంజర్ బాగుంటదండి సినిమా. నేను అనుకోవడం భారతీయుడు 2 ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు అంటే, మొత్తం మెయిన్ పల్ప్ అంతా అక్కడ ఉందేమో భారతీయుడు 3లో అని. అదే కరెక్ట్ అనుకోవడం, నేను గెస్ చేయడం. దాన్ని సాగదీసినప్పుడు, లెంత్ చేసినప్పుడు అసలు భాగం అంతా అక్కడ ఉండిపోయి ఇక్కడంతా అయిందేమో అని. అదే మనం క్షీరసాగర్ మదన అంట, చిలికినప్పుడు తల మాత్రం వైపు ఉండి తోక వైపు వచ్చి అమృతం ఎక్కడో పుట్టి విషం ఎక్కడో పుట్టి అట్లా జరిగిందేమో అని నా ఊహ. కరెక్టే. ఎందుకంటే కమల్ హాసన్ గారు కూడా ఎప్పుడు ఆల్వేస్ కెప్ట్ ఆన్ టాకింగ్ అబౌట్ పార్ట్ 3. ఎగ్జాక్ట్. అది శంకర్ కూడా ఏదో కొంచెం డిసాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేసాడని విన్నాను. ఎగ్జాక్ట్లీ. మీరు ఎప్పుడు పార్ట్ 2 మీద ఇంట్రెస్ట్ పోతుంది. అదే జరిగింది అనుకుంటున్నాను నేను ఈ సినిమా గురించి. ఖచ్చితంగా మెయిన్ అంతా దాచి ఇక్కడ అయిందేమో అనేది. ఓకే. ఇప్పుడు మనం కల్కి తీసుకున్నా కూడా ఈ యొక్క స్టార్టింగే మనకు ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లారు, ఇంకా డెప్త్ లేదుగా, మనం ఇంకా వెళ్ళలేదు. అసలు డెప్త్ అంతా పార్ట్ 2లో ఉంది. అది బట్ పార్ట్ 1 తోనే అదిరిపోయారు కదా ప్రపంచం అంతా. అవును, 1000 కోట్లు. అవును. రేపు సాటర్డే సండేకి ఇంకెన్ని 100 కోట్లు పెరుగుతుందో కూడా లెక్కలు తెలియవు. అవును. ఒక సినిమా ప్రాసెస్ లో అండి బ్యాలెన్స్ చేయడం అనేది అది ఆటోమేటిక్ గా అవుద్దేమో, అంటే మన చేతిలో ఉండదు అది. ఇప్పుడు బాహుబలి ఇలాంటి సినిమా చేస్తే సెకండ్ పార్ట్ మీద క్రియేట్ చేసి బాగా ఇంట్రెస్ట్, సెకండ్ పార్ట్ ను కూడా అంత అవలీలుగా హ్యాండిల్ చేయడం. టిల్లు తీసుకోండి సపోజ్, అది ఏమన్నా అది పార్ట్ 2లేం కాదు కానీ టిల్లు స్క్వేర్ దానికి సంబంధించిన అదే, కానీ ఫస్ట్ కంటే సెకండ్ చాలా బాగుంది అనిపించుకున్నాడు. ఫస్ట్ కన్నా. అవును, అట్లా కొన్ని కుదురుతాయి అని సెట్ అవుతాయండి. అంటే ఇది బ్యాలెన్స్ అయిందేమో అనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు బాహుబలి పార్ట్ 1 కి కట్టప్పని క్లైమాక్స్, కట్టప్ప బాహుబలిని చంపడం ఉంది, దాని వల్ల సెకండ్ పార్ట్ కి హైప్ వచ్చింది. ఏంటిది అన్న దాని మీద. బట్ ఇక్కడ కల్కికి వచ్చేసరికి ఏంటంటే ఇంక సెకండ్ హాఫ్ లో వాళ్ళు ఏం చూపిస్తారో ఏం చూడాలో మనకు తెలియదు. బట్ ఇదే వేరే యూనివర్స్ లాగా ఉంది. నిన్న కమల్ హాసన్ గారు చూసారా వీడియో రిలీజ్ చేశారు, అమితాబ్ గారు రిలీజ్ చేశారు. వాళ్ళకే ఇన్ని సినిమాలు చేసి ఇంత ప్రయాణం చేసిన వాళ్ళకే కళ్ళు తిరిగిపోతున్నాయండి సినిమా సక్సెస్. నార్మల్ గా ఇప్పుడు ఇంకొకటి, ఈ మధ్యన తెలంగాణ జాతీయ గీతం అన్న ఆస్పెక్ట్ లో కొంత కాంట్రవర్సీ క్రియేట్ అయింది, మీరు అబ్జర్వ్ చేశారా? అవును. అదేంటి దాని మీద మీదైన, మీరు ఒక తెలంగాణ కవి, తెలంగాణ పట్టు నుంచి వచ్చిన వాళ్ళు, అసలు తెలంగాణ మాటే మీకు ఊపిరి ప్రాణం. అవును. ఏది రాసినా, ఏ ఎక్స్ప్రెషన్ రాసినా
అవును రొమాన్స్ రాయొచ్చు, ఫిలాసఫీ రాయొచ్చు, అవును, అవును. లవ్ రాయొచ్చు. అవును అవును మీదైన కామెంట్ ఏంటి శ్యామ్ గారు దాని మీద? అది యాక్చువల్ గా పాట రచయిత దగ్గర నుంచి సమాజం ఓన్ చేసుకుంటుంది. రచయిత ఎంతసేపు పాట నాది, నా బిడ్డ, దాని గురించి డెసిషన్ ఏదైనా నేను తీసుకోవచ్చు అనే ఒక ఉండొచ్చు అందశ్రీ గారు. అందశ్రీ గారికి. ఉమ్, బట్ అది సమాజం ఓన్ చేసుకుంది. ఇప్పుడు మన సపోజ్ మనకు తెలిసిన ఇప్పుడు జనగణమన లాంటి ఏదన్నా మన జాతీయ గీతం తీసుకోండి, అవును. వందే మాత్రం తీసుకోండి, మనకు తెలిసిన ట్యూన్ అది. అవును. మనం అది కాకుండా సరే వందే మాత్రంని ఏఆర్ రెహమాన్ చేసి మెప్పించగలిగాడు. ఉమ్, అంటే వందే మాత్రం అనే ఊరికే పదం తీసుకొని అది ఎప్పుడు ఎన్ని ఎప్పుడు decades తర్వాత. decades తర్వాత ఉమ్, అది ఆ ఎక్స్పెక్టేషన్ జనాల్లో ఉండి అది రీచ్ అవ్వని క్రమమేమో నా ఉద్దేశం. అంతే, రీచ్ కాలేదు. రీచ్ కాలేదు అనేది. అంటే అక్కడ సంగీతాన్ని సాహిత్యాన్ని తప్పుపట్టేంత గొప్ప ఏం కాదు. అలాగే కదా. But, మీరు అన్నది రీచ్ కాలేదేమో అది అన్నది ఒక హైపోథెటికల్ పాయింట్ అది. అది ఎందుకంటే లేకపోతే- జనం ఒక పాటని ఒక బాణీలో ఓన్ చేసుకొని వాళ్ళు ఉంటారు. ఉమ్, దాన్ని మనం ఆది పురుషుని ఎందుకు రిజెక్ట్ చేసాం? మంచి ఎగ్జాంపుల్. రాముడు అంటే మన దృష్టిలో నీలమేఘశ్యాముడు. రావణాసురుడు విలన్ అయినా రావణ బ్రహ్మ చదువుకున్నాడు, సంగీత సాహిత్యాల్లో పట్టున్నాడు, రుద్రవీణ లాంటిది జనాలకి తెలపగలిగాడు, అవును. పేగులు తీసి వాయించాడు, శివ గొప్ప ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజరు అని ఇవన్నీ తెలిసినా కూడా మనం రావణుడు, ఈవెన్ కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళంతా విలన్స్ అయినా మనం వాళ్ళని ఆరాధించాం, ఆస్వాదించాం, వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకున్నాం. ఎస్, మన ఆది పురుష్ ఆ కంటెంట్ లో లేకపోయేసరికి దానిలో లేదు అది. మన ఎక్స్పెక్టేషన్ కి మన మైండ్ సెట్ కి అది మ్యాచ్ అవ్వలేదు. కరెక్ట్. ఇక్కడ కూడా మా మైండ్ సెట్ కి అది మ్యాచ్ అవ్వలేదు. అంతే. సింపుల్ గా చెప్పారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.